720ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించినప్పుడు పరిపూర్ణ వర్గం అవుతుంది అంటున్నాడు సార్. ఇప్పుడు 720ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించాలి అన్నప్పుడు మనం జనరల్గా చేసే మెథడ్ ఏంటంటే 720ని ఒక ఎల్సిఎం బేస్డ్గా చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో 2 3 జా 6, 2 6 జా ఇక్కడ 0, ఆ తర్వాత 2 1 8 జా, ఆ తర్వాత 2 90 జా, ఆ తర్వాత మనం ఇక్కడ మళ్ళీ చేసుకుంటే ఇలా మాట్లాడుకుంటూ పోతాం లెంతీగా. కానీ నేనేం చెప్తాను సార్ అంటే అదంతా అవసరం లేదు. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే 720 ఏదైతే ఉందో మనకు చివరిగా ఉన్నటువంటివి 20, ఇట్ ఈస్ డివిజబుల్ బై 4. కాబట్టి ఫస్ట్ 4తో దీన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 720ని 4తో డివైడ్ చేస్తే మనకు 4 1 జా 4 ఇక్కడ. ఓకేనా? 4 8 జా 32 0. ఓకే, 180 వచ్చింది. మళ్ళీ 4తో డివైడ్ చేయండి, 4తో ఇంటూ చేయండి. ఇక్కడ చూడండి 4, ఇక్కడ 180ని మళ్ళీ రాసుకోవచ్చు, 4తో డివైడ్ చేయొచ్చు. 4తో చేస్తే 4 4 జా 16, 4 5 జా వస్తుంది. 180ని ఈ రెండు లబ్ధాలుగా రాశా, అయిపోయి. అంటే ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్గా బయటికి వస్తున్నాయి. మళ్ళీ ఇది 4 ఇంటూ 4 ఇంటూ ఇది 9 ఇంటూ 5గా రాసుకోవచ్చు, అవునా కదా? 9 ఇంటూ 5. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ని తీసేయండి. 4 పర్ఫెక్టే, 5 పర్ఫెక్టే, 9 పర్ఫెక్టే, సారీ 4 పర్ఫెక్ట్, 9 పర్ఫెక్ట్. అంటే ఇంకొక 5 అయ్యింటే ఇది 25 అయ్యేది, అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేది. ఎసర్నో వాటి యొక్క లబ్ధంలో ఈ 4 4 4 పర్ఫెక్ట్ స్క్వేర్స్, 5కు ఇంకొక 5 అయితే సరిపోయేది. కాబట్టి 5 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్.